నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. నా ఛానల్ చూసిన వాళ్ళు ఇప్పుడు నా ఛానల్ని ప్రతి క్షణం తలుచుకుంటారు. ఇది నాలో ఉన్న కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్కి కారణం నాలో ఉన్న లాజిక్. నేను ఎప్పుడూ నా వ్యూవర్స్కి చెప్తూనే ఉన్నాను, దయచేసి లాజిక్ని నమ్ముకోండి, మ్యాజిక్ని నమ్ముకోకండి. ఒక ఇండివిజువల్ని నమ్ముకొని ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టకండి. ఎకనామిక్, సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ సొసైటీ బేస్డ్ ఫ్యాక్టర్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి అని చాలా నాటు భాషలో చెప్పారు. అంటే నార్మల్ తెలుగు భాషలో, అది నాటు తెలుగులో చెప్పారు. చాలామంది నా ఛానల్ని ఫస్ట్లో బాగా విమర్శించారు కదా, ఈయనకు నెగటివ్ బయాస్ ఉంది, ఈయన దగ్గర ఆస్తులు లేవని ఈయన ఇట్లా ఏడుస్తున్నాడు, ఈయన ఏం చేయలేకపోయిండని రియల్ ఎస్టేట్ పై ఏడుస్తున్నాడు అని తీవ్ర విమర్శలు చేసిండ్రు, జోకులు వేసిండ్రు. నేను అవే ముఖాలని వాళ్ళ చూడదలుచుకున్నా, వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయి. రియల్ బూమ్, రియల్ టాక్స్, రిస్క్ లెస్ రియల్ ఎస్టేట్, ఏం పేర్లు రావి, నిజంగా ఒప్పుకోవాలి. నా ఛానల్ పేరు ఏముంది, మంచి మార్గం. ఇట్లా ఉండాలి నా పేరు, ఒక రియల్ ఎస్టేట్ ఛానల్ పేరు ఇట్లానే ఉండాలనా, మంచి మార్గం. నేను కూడా ఏదో రియాలిటీ బేస్డ్ ఏదో ఒకటి పేరు పెట్టుకోవాలి, కానీ దాంట్లో స్టఫ్ ఎవరికి ఉపయోగపడేటట్టు ఉండదు. నేను వేరే ఛానల్ చూస్తుంటే నా ఛానల్ ఏదో అడవిలో తీసినట్టు ఉంది. ఒక జియో ఫోను, నేను ఫస్ట్ మోడల్ అంటే నియర్లీ ఒక 4 years 5 years బ్యాక్ కొన్న మోడల్ ఇది. ఆ ఫస్ట్ మోడల్ ఫోన్తో అందరు మొత్తుకుంటున్నారు, సార్ ఇమేజ్ మంచిగా వస్తుంది. ఇమేజ్ తీసుకొని ఏం చేస్తారండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నా ఛానల్ కోసము నేను డొనేషన్ అడిగి తప్పు చేయలేదు అనిపిస్తుంది. అవునా కాదా మీరే చెప్పండి. నా ఛానల్ నిలబెట్టడానికి నేను ఆర్థిక సహాయం అడిగిన, దానికి చాలామంది స్పందించిండ్రు, నాకు సంతోషమే. కానీ నేను అడగడం తప్ప కరెక్టా మీరే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చెప్పిన విషయాలు జ్యోతిష్యం కాదండి. అంటే నాకేదో మా వైబ్రేషన్స్ వచ్చి నేను మెడిటేషన్ చేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదండి. సోషియో ఎకనామిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఎ సొసైటీ ఇండికేట్స్ ఇట్స్ ఎకనామిక్ గ్రోత్. ఇదంతా ఎకనామిక్స్ అండి, ప్యూర్ లాజిక్, ప్యూర్ క్యాల్కులేషన్స్. నేను ఎన్నో క్యాల్కులేషన్స్ చూపించాను. చాలామంది నేను క్యాల్కులేషన్ చూపించగానే వాళ్ళు క్యాల్కులేటర్ తీసి దాన్ని విమర్శించారు. నేను అందరికీ అర్థం కావాలని సింపుల్ లాజిక్తో క్యాల్కులేషన్ చూపించాను. ఈ డీపర్ లాజిక్ పోయి నేను నా దగ్గర ఉన్నాయి జాతి లెక్కలని, ఆ జాతి లెక్కలు చూపించిన అంటే అంతేగా మీరు లేవరిగా. నేను మ్యాథ్స్లో వీక్ కానీ క్యాల్కులేషన్స్లో దిట్ట, అదేమో నాకు తెలియదు ఎట్లుంటుందో అది. నేను క్లియర్గా ఇండికేట్ చేశాను, ప్లీజ్ ప్లీజ్ అని ఇట్లా చేతులు పెట్టి మొత్తుకున్నా. ఏమండి, వెస్ట్ హైదరాబాద్లో 2.5 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, పోయినా ఎవరికి వాళ్ళు 1 ఇంచు తగ్గుతలేరు అంటే రీజన్ చెప్పిన. నార్త్ హైదరాబాద్ గ్రో కాదు అంటే అక్కడ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి కనుక గ్రో కాదు అని ఒక రీజన్ చెప్పిన. యాదాద్రి గ్రో కాదు అంటే ఒక టెంపుల్ సిటీని అడ్డం పెట్టుకొని, ఒక దేవుడిని అడ్డం పెట్టుకొని
మీరు ఒక రియల్ ఎస్టేట్ లక్షల ఎకరాలు అమ్ముకున్నారు. ఉం? నరసింహస్వామి ఎప్పటి నుంచో ఫేమస్ యాదగిరిగుట్ట. ఇంకా ఆయనకు పెద్ద బిల్డింగ్ నువ్వు చేంజ్ చేసినావు అంతే. దేవుని వైభవం అట్లే ఉంటుందండి. దేవుని పవర్ అట్లే ఉంటుంది. ఎంత ఉండాలో అంతే ఉంటుంది. మీరు చుట్టుముట్టు ఎన్ని బిల్డింగ్లు కట్టండి, ఆ బిల్డింగ్ ఎవరి కోసం కట్టినరు? టూరిజం కోసం, భక్తి కోసం కాదండి, టూరిజం కోసం కట్టిండ్రు. మరి దాని శాపం ఊరికపోతుందా? పోదు కదా. దాని శాపం ఊరికపోతుందా? పోదు. ఉం? ఇప్పుడు ఆ యాదాద్రి వైపు కొన్నోళ్లకు ఇంకా 10 years వరకు వాళ్ళ ప్లాట్ అమ్మలేరండి వాళ్ళు. ఉం? నల్గొండ రామోజీ ఫిలిం సిటీ, నేను చెప్పిన లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయండి. కొని అట్లే ఇడ్చేసింది బీడుగా. ఇప్పుడు కూడా 3 lakh 5 lakhs దొరుకుతాయండి ప్లాట్ అక్కడ ఇంటీరియర్లో. ఈ ఆదిపట్ల అయితే నేను క్లియర్గా చూపించాను వీడియోలో. అంటే నన్ను జనరలీ చూసిన వాళ్ళు అసలు వీడికి ఏం లేదు, వీడు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళ ముందు వీడెంత. సి, మ్యాన్స్ బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ హిస్ బ్రెయిన్. దిస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ హోల్ ఎకనామిక్ ఎకోసిస్టమ్ ఇఫ్ ఇట్ ఈస్ పవర్ఫుల్. ఇంగ్లీష్లో అర్థమైతే అర్థం చేసుకోండి. This brain can transform whole ecosystem, economic ecosystem of a place if it targets the right place, right time, at right time. నేను అదే చేశాను. ఫార్మా సిటీని నేను ఎగ్జాక్ట్ టైంలో అటాక్ చేశాను. నేను చెప్తూనే ఉన్నాను, శంషాబాద్ దిక్కు పోకండి ప్లీజ్. ఎయిర్పోర్ట్ అయ్యి 20 ఏళ్ళు అయింది, ఏం డెవలప్మెంట్ లేదు. కావాలని ఒక మెట్రో అక్కడ పడేసి ఆ ఏరియాని మొత్తం లిఫ్ట్ చేయడానికి, దొబ్బడానికి ట్రై చేసిండు అని చెప్పిన. అది వాళ్ళ అక్షర సత్యం. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, మీరు వెయిట్ చేయండి, మళ్ళీ దీంట్లో గ్రోత్ వస్తుంది అంటే. మీకు తెలియని విషయం ఏమంటే రేవంత్ రెడ్డి ఈజ్ సీలింగ్ ఆల్ ఎస్కేప్ రూట్స్. అంటే ఆ ఫార్మాసిటీ భూమిని ఇమ్మీడియట్గా ఒక టౌన్షిప్గా కన్వర్ట్ చేస్తున్నారు. అంటే యూ విల్ ఫైండ్ 10,000 acres ఆఫ్ ఫ్రీ ల్యాండ్. ఇప్పుడు చుట్టుముట్టున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏం కావాలి? మునిగిపోవాలి. ఆ కాన్ఫిడెన్స్ అండి, ఏం కాన్ఫిడెన్స్. ఫార్మా సిటీ వస్తే ఇట్లే ఇంటిగ్రేటెడ్ ఎస్టీపీ వస్తుంది, సివేజ్ ట్రీట్మెంట్, అసలు వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. ఏం మాట్లాడతారండి? వరల్డ్ వైజ్ గ్రీన్ ఆర్గనైజేషన్స్ అన్ని ప్రొటెక్ట్ చేసినాయి. సింగిల్ స్పాట్లో 19,000 acres ఫార్మాసిటీ పెడితే అది టైం బాంబ్, ఎన్వైరన్మెంటల్ టైం బాంబ్ అని చెప్పినాయి. అయినా సిగ్గు లేకుండా రియల్ ఎస్టేట్ కోసం ఆ ఫార్మాసిటీ 19,000 acres పెడతా అని మొత్తం మోసం అని నేను అప్పుడే చెప్పిన. మీరు ఆకారం చూసి ఎస్టిమేషన్ వేయకండి. నేను రంగంలో దిగి నేను చెప్పినా కదా, రియల్ ఎస్టేట్ ఎండీస్ కూర్చున్న 100 మంది కూర్చుంటే 100 మంది ముందు స్టేజ్ ఎక్కి ఉత్సవోయిస్తా కోర్టులో. అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ నా దగ్గర లేవండి, కానీ ఉత్సవోయిస్తా. ఇది చూడండి, ఈ ఫింగర్ చూడండి, ఉత్సవ. కాన్ఫిడెన్స్ కాదండి, లాజిక్ మీద ఉన్న ఫెయిత్ అండి. ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ మీద ఉన్న ఫెయిత్ అండి. Once you read economics, once you know basics of how it works, it may take a year or two to prove your point. But on ground, always economics and logics work, not magic, not false promises. ఇప్పుడు చూడండి, ఏదైనా ఏరియా డెవలప్ కాలేదంటే 4 రోడ్లు వేసేది అయిపోయి డెవలప్. రోడే డెవలప్మెంట్ అయితే అందరూ తమ ల్యాండ్స్ తీసుకొని దాంట్లో రోడ్లు వేసేస్తారు. ఇప్పుడు జరిగేది అదే కదా, జీపీ లేఅవుట్స్, డిటీసీపీ లేఅవుట్ అంటే అర్థం లేదు. 70 kilometers దూరం డిటీసీపీ లేఅవుట్ అట, కనెక్టెడ్ టు హైదరాబాద్.
మీరు గంటన్నరలో హైదరాబాద్లో ఉంటారంట. అదేంది? ఎవడో ఇల్లు కట్టుకుంటాడు అక్కడ గంటన్నర డిస్టెన్స్లో. సిటీలో ఎంటర్ కాగానే వర్క్ స్టేషన్కి ఆఫీస్కి ఎప్పుడు పోవాలి? ఇంకో గంటనా? 2.5 అవర్సా? దెర్ షుడ్ బి సమ్ లాజిక్ కదా. ఇప్పుడు చూడండి, శంషాబాదు, శ్రీశైలం, లేదా మన ఎక్కడ వెస్ట్ హైదరాబాదు మొత్తం పతనం. ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? కేటీఆర్ తీసుకుంటారా? కేటీఆర్ తీసుకుంటారా? నేను 111 జియోస్ గురించి క్లియర్గా చెప్పిన. ఇప్పుడు 111 జియో ఉన్నా రద్దయినా అక్కడ తీసుకుంటే లాభమే, అక్కడ తీసుకుంటే లాభమే. ఇమ్మెన్స్ లాజిక్తో మాట్లాడుతున్నాను నేను, మామూలు షాల్తీని కాదు జనాలు అనుకున్నట్టు. నా దగ్గర క్రిటికల్ ఇన్ఫర్మేషన్, పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ రియల్ ఎస్టేట్ బేస్డ్. నా టోన్ కానీ నేను కానీ అస్సలు మ్యాచ్ కాదు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి నా టోన్ కానీ నా ఇమేజ్ కానీ మ్యాచ్ కాదు. నన్ను ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను వదులుకున్నా. ఎందుకంటే నౌ thousands of individuals who have seen my videos are appreciating my efforts. అది కావాలండి. నేను ఛానల్ నడపడం చాలా డిఫికల్ట్ అవుతుంది, డొనేట్ చేయండి అని అడిగాను, నోరు తెరిచి అడిగాను. ఇప్పుడు కూడా మీకు నా వీడియోస్ నచ్చితే, నిజం అనిపిస్తే, మీరు ఫైనాన్షియలీ సేవ్ అయితే కైండ్లీ డొనేట్ సమ్ అమౌంట్ వాట్ ఎవర్ యూ లైక్ టు మై యూట్యూబ్ ఛానల్ మంచి మార్గం. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను. కైండ్లీ డూ దిస్ ఫేవర్ బికాస్ now you have seen practically what I can do to real ecosystem. ఈ రియల్ ఎస్టేట్ని నేను ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తానో మీకు అర్థమై ఉండొచ్చు. జనాలు మాట్లాడే అబద్ధాలు, రియల్ టాక్స్, రియల్ బూమ్, రిస్క్లెస్ రియల్ ఎస్టేట్, ఆ రియల్ ఎస్టేట్లు, లీలా ల్యాండ్స్, అరే అరే అంటే జనాల చెవిలో పువ్వు పెట్టడానికి ఒక్కొక్కడు సాలిడ్ బిల్డ్. వాడు ఎంత తిన్నాడో ఏమో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర, కానీ ఒక్కొక్కడు సాలిడ్ ఉన్నాడు. చెప్పేదేమో మళ్ళా డిజిటల్ స్క్రీన్లు. ఇప్పుడు నా దగ్గర ఏముందని వెనక పరద అవుతుంది. మెటీరియల్ ఎట్లుంది నా దగ్గర? వరల్డ్ క్లాస్. నేను టోటల్ ఇంగ్లీష్లో కూడా నేను ఒక ఛానల్ తీస్తున్నా అండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో తీస్తే ఓన్లీ తెలుగు ఆడియన్స్కే రియల్ ఎస్టేట్ అర్థమవుతుంది. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేదా ఇక్కడ వచ్చిన ఐటీ ఎంప్లాయీస్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏం అర్థం కాదు ఇక్కడ రియల్ సీన్. సో నేను ఇంగ్లీష్లో కూడా ఒక వర్జన్, ఈ ట్రై మై టీవీని టోటలీ న్యూస్ బేస్డ్ ఛానల్గా నేను ప్రమోట్ చేయదలుచుకున్నాను. దయచేసి మీకు నాకు ఇంకో హెల్ప్ చేయండి. ట్రై మై టీవీని కైండ్లీ సబ్స్క్రైబ్. నేను అది ఆషామాషి విడిచిపెట్టానండి. ట్రై మై టీవీ కూడా అద్భుతమైన ఫైనాన్షియల్, ఎకనామిక్ ప్లస్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్, మొత్తం జనరల్ నాలెడ్జ్, జీకే అనుకోండి, జీకే మీకు లభిస్తుంది. అంటే డిసిషన్ మేకింగ్ కోసము ఐ వాంట్ టు యూజ్ దిస్ ట్రై మై టీవీ. కైండ్లీ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఆల్సో. నేను ఎందుకు ఈ మల్టిపుల్ ఛానల్స్ ఇస్తున్నా అంటే నా ఛానల్స్కి కానీ నాకు కానీ విపరీతమైన రిస్క్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మంచి మార్గం సబ్స్క్రైబర్స్ ట్రై మై టీవీలో ఉంటే ఇమ్మీడియట్గా షిఫ్ట్ కావచ్చు. లేదా ఇంకోటి నేను యూట్యూబ్ ఛానల్ తీస్తున్నాను, ఇంగ్లీష్ ఛానల్,
మీరు దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ఈ రియల్ ఎస్టేట్కి ఇప్పుడు తిరోధకాలు ఇస్తున్నారు, పిండ ప్రదానం చేస్తున్నారు. లేఅవుట్స్ పిండ ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కొంటారండి ఆ లేఅవుట్స్ చెప్పండి. ఇప్పుడు ఫార్మాసిటీ ల్యాండ్ 10,000 acres ఫ్రీ అయిపోతే అక్కడ ల్యాండ్ రేట్స్ పడవా? లాజిక్ మీరే మాట్లాడండి. A common man can influence a government's policy అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. Lot of people have raised concern about this pharmacity. That's a people voice and government has to hear. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోతుందా అని బీఆర్ఎస్ని హైదరాబాద్లో రంగారెడ్డిలో గెలిపించారు. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రియల్ ఎస్టేట్ పడిపోతుందని అందరు పైసలు వేసుకొని గెలిపించారు. ఇప్పుడు ఏమైందండి? A single policy decision has changed the whole economic scenario of this place. Am I right or wrong? A single, I will not call it political, but policy decision has changed the whole economic scenario of Hyderabad. This is the power of democracy. A democratically elected government can change the scenario within days. This is the best example. లాస్ట్ గవర్నమెంట్ నేను చెప్తూనే ఉన్నా, హెచ్ఎండి ఆప్షన్స్ కూడా ఫేక్ అండి. ఈ ఇండస్ట్రీస్ ఫాక్స్కాన్ ఎక్కడ ఉందండి? విత్ ఇన్ 1 monthలో మీరు ఫాక్స్కాన్ కట్టేస్తున్నాడు. ద పేస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ సచ్ అని చెప్పిండు కేటీఆర్. మీరు వీడియోస్ చూసుకోండి. అంటే హీజ్ అ చీటర్, హీజ్ అ ఫ్రాడ్. నేను క్లియర్గా చెప్పిన, వీళ్ళ పాలసీ ఏమంటే ఒక ఇండస్ట్రీ పడేసి చుట్టుముట్టు వాళ్ళు ఆల్రెడీ కొనింటారు ల్యాండ్స్, దాని రేటు పెంచేసి అమ్మేసుకోవడం. దట్ ఫెలో హ్యాస్ నాట్ గాట్ ఎ iota of shame. That fellow has not got a iota of shame and he's putting a brave face in assembly. అంటే పీపుల్ కూడా రియాక్షన్ లేదు. The man who has brutally backstabbed investors in Hyderabad has guts to face people in assembly. The man who has made mockery of people's investments and hard work is bravely putting his face open to public in assembly. How dare he is doing like this? Because he has confidence that democracy always fails. He thinks that democracy always fails and he can succeed always. Now he will say that the Congress government will remain for next 6 months. After that we will come to power, then we will do the same thing. He is absolutely wrong. His fate is sealed. Even if he tries to come to power or he sits in that chair, he cannot remain in power for long. Those days are gone. The days when people were desperate to make money through real estate are gone. I have been preaching this philosophy since 4 to 5 months. I have been pleading with people to listen to me. దయచేసి వినండి, వద్దండి ఇది బర్స్ట్ అయ్యేది ఉందండి అని నేను మొత్తుకున్నాను లేదా? ఎన్ని విమర్శలు వచ్చినాయి? వీడికి గజం భూమి లేనందుకు వీడు ఇట్లా మాట్లాడుతాడు. నాకు గజం భూమి కాదండి, 1 ఇంచు భూమి కూడా లేదు. I don't own any asset. See, biggest asset is here. This is my biggest asset. ఇప్పుడు నాకు ఏం లేకున్నా రోడ్డు మీద నిలబడినా నేను బతికేస్తాను. అన్నీ తీసేసి నా దగ్గర ఉన్న వస్తువులన్నీ డబ్బు అన్నీ తీసుకొని నన్ను రోడ్డు మీద నిలబడితే ఐ కెన్ సర్వైవ్ అండ్ అగైన్ కమ్ బ్యాక్.
That is the real estate. I have been brought up in such environment that your asset is your brain. As I have told you always, until up to 7th class, I used to wear old clothes. The people who have already worn that clothes, I used to wear those clothes, thinking that they are new clothes. They are new ones. At that time, I had no option but to wear those worn out clothes or used clothes. Such was a pathetic situation. I know the value of every penny, and I know the value of betrayal. I used to survive on one bun for whole day, eating quarter bun at a time. One bun 4 times. One bun 4 times. I used to do in my childhood. I still remember. From that condition, I have come a long way, and I give credit to my mother, who she has put each and everything in her life on stake to bring us to this level. That's why I have an urge to at least help people through my speech. I cannot financially help people. I don't have that stature to help people financially. But I can save lakhs and crores of rupees. My approach to life is simple. By sharing knowledge, you are making your brain empty and you can reload fresh information and fresh knowledge. Until you get rid of your present knowledge, you cannot fill fresh knowledge into your brain. You need to update your brain constantly. To update your brain, you have to empty your brain first. You have to get rid of your past. I know the value of ganji. I know the value of a single bun. I know the value of my clothing. I buy prudently. I enjoy my life, but not by splurging money. I enjoy my life by applying pure logic to everything. Except personal emotions, I apply logic for every commercial thing I do in my life. I'm always on the ground because of my past. I generally take a walk if the distance is about 1 or 2 kilometers. By doing so, I am preparing my body for each and every situation that may arise anytime. I don't own a vehicle. Not because I am poor, not because I cannot afford it, but I don't want to afford it. I don't want to buy it. I can afford it, but I don't want to buy it. I don't do things that everybody does. That makes me different.
That is not intentional. That is what I call it's instantaneous. Due to my logical thinking, I do everything different. It is not mandatory that I do everything different, but it comes as an instinct. Still నేను చెప్తున్నాను, if you want to invest in real estate, wait for next 1 year until the political atmosphere changes. Kindly listen to my words. You have to wait for 1 year to invest into real estate. దయచేసి ఒక సంవత్సరం ఆగండి. ఈ సంవత్సరంలో ఈ పొలిటికల్ డ్రామా మొత్తము కూల్ డౌన్ అవుతుంది. అప్పుడు మీకు తొందర లేదండి. రియల్ ఎస్టేట్కి 4 years గడ్డుకాలం ఉంది. ఇంకా 4 years. నేను చెప్పాను కదా, నా వీడియోస్ చెక్ చేసుకోండి. రియల్ ఎస్టేట్కి 4 years గడ్డుకాలం ఉంది. దయచేసి తొందరపడకండి. వెయిట్ ఫర్ రైట్ ఆపర్చునిటీ, వెయిట్ ఫర్ రైట్ ప్రైస్, scan a better location. Use this free time in finding out or zeroing on the right location. Again, I am telling you, have patience. Money is most valuable thing. నేను పాత నా వీడియోస్ చెప్పాను, రిమైన్ ఇన్ క్యాష్, రిమైన్ ఇన్ క్యాష్ అంటే దాని అర్థమేమి? స్టే అలర్ట్ ఫర్ అపియరింగ్ ఆపర్చునిటీస్, ఎమర్జింగ్ ఆపర్చునిటీస్. If the opportunity is right, you should have enough cash to invest into that asset or investment. నేను అందుకోసం క్యాష్లో ఉండండి అని చెప్పాను. పుట్ ఇన్ సమ్ షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని చెప్పాను. యూ కెన్ బ్రేక్ దట్ డిపాజిట్ అండ్ పే ఇన్ క్యాష్. That is called logical investment. Don't be reckless. Risk is everywhere. You have to put that risk into rest and proceed with your investments. ఇప్పుడు ఆమన్గల్ ఏమైందండి? కల్వకుర్తి, ఆమన్గల్, ఇవేమన్నా ప్లేసెస్ ఇన్వెస్ట్ చేయడానికి? కందుకూరు ఏమి? What will happen to ఆమన్గల్ ప్రాజెక్ట్స్? RRR వెళ్ళిపోయారు. రీజనల్ రింగ్ రోడ్ అట. నేను చూపిస్తున్నా కదా, ORRకే దిక్కు లేదట, RRR వెళ్ళిపోయింది. So you have to think how logical it is to invest into properties because the road is being laid. Because the road is being laid, you are investing into that area. What does that road bring to that area? What does that road does to that area? How many people are going to shift to that road? What is a road? It's a path to some destination. A path to destination, some destination will not become a destination. Land along the highway is not gold mine. Nobody stops. When nobody stops at that place, how will it become a gold mine? That's a logicless, reckless talk. Kindly open your eyes. Believe in logic. Don't believe in magic. Hyderabad is done. For 4 years, there will be no growth. Mark my words. Even if Congress survives, growth will be at snail pace at 20%. Not like 100, 150% as you have seen in the last 9 years. That is a reckless growth, logicless growth, immature growth, senseless growth. Growth propelled by idiots.
Kindly mark my words and be careful. I'll promise I'll give you best advice, best locations to invest, and proper guidance within my knowledge. Whatever knowledge I have, I'll share with you. But kindly, if you are kind enough, if you like my videos, kindly donate whatever amount you like to make my channel and to boost my interest in this channel. I'll give the account details in description and in comment column. Kindly, if you can afford, kindly donate to make my channel a success, and I'll promise you that whatever I have done in the past is minuscule, and what I'm going to do in future will be on grand scale. If you like my channel, మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డొనేట్ చేసేది ఉంటే డిస్క్రిప్షన్లో కాలంలో నేను అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే, మీరు మెచ్చితే డొనేట్ చేయొచ్చు. నమస్కారం.